హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు వీడియోలో మనం మొన్న ఒక వీడియో చేశాను కదా, షార్ట్ వీడియో. ఆ షార్ట్ వీడియోలో నేను కనెక్షన్ ఎలా ఇవ్వాలో నెక్స్ట్ వీడియోలో పెడతాను అన్నాను కదా. ఆ వీడియో అనేది 3 పిన్ సాకెట్లు, నాలుగు స్విచ్లు కనెక్షన్ ఎలా ఇవ్వాలో ఈ వీడియోలో చూద్దాం. ఒక వైర్ తీసుకొని ఇక్కడ కిందికి ఫేస్ కనెక్షన్ ఇవ్వాలి ఫ్రెండ్స్. ఆ స్క్రూలు లూజ్ చేసుకోవాలి, ఇలా నెమ్మదిగా పెట్టాలి. ఎందుకంటే పూసలు అన్నిటి బయటకు రాకుండా చూసుకొని మంచిగా పెట్టాలి. ఫ్రెండ్స్, మనం అన్ని వీడియోలు చూస్తున్నారు కానీ మీరు సబ్స్క్రైబ్ చేయడం లేదు ఫ్రెండ్స్. వీడియోలకు కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. మీరు సపోర్ట్ ఇస్తే నేను ఇంకా మంచి వీడియోలు పెడతాను ఫ్రెండ్స్. ఇలా ఫేస్ అనేది కిందికి స్విచ్లకు ఇచ్చుకోవాలి. ఇచ్చుకున్న తర్వాత మళ్ళీ ఏంటంటే వీటికి స్విచ్ కంట్రోలింగ్ అనేది ఉంటుంది కదా, అంటే మనం బటన్ వేస్తే సాకెట్కు పవర్ సప్లై రావడానికి దానికి మనం కనెక్షన్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి. ఇక్కడ ఏంటంటే ఎల్ అని చెప్పని రాసి ఉంటుంది. అక్కడి నుంచి మనం ఇక్కడికి ఇచ్చుకోవాలి. చిన్న వైర్ ముక్క తీసుకోవాలి. చిన్న వైర్ ముక్క కట్ చేసుకొని దాన్ని స్విచ్కు పైకి ఇచ్చుకోవాలి. పైకి ఇచ్చుకున్న తర్వాత మళ్ళీ సాకెట్కు ఎల్ ఉన్న మార్క్ కాడ మనం మళ్ళీ అక్కడ కనెక్షన్ చేసుకోవాలి. చూశారు కదా ఫ్రెండ్స్. ఇలాగే ఇంకో స్విచ్కున్న సాకెట్కు ఇలాగే ఇచ్చుకోవాలి. సేమ్ ఇది ఇంతకుముందు ఎలా ఇచ్చుకున్నామో అలా ఇచ్చుకోవాలి. ఫ్రెండ్స్, మీరు సపోర్ట్ చేస్తే మంచి వీడియోలు చేస్తూ ఉంటాను. ఇక్కడి నుంచి ఇక్కడికి మళ్ళీ ఈ వీడియో కొంచెం లేట్గా చేశాను ఫ్రెండ్స్, ఎందుకంటే కొంచెం మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది. అందువల్ల కొంచెం లేట్గా చేశాను ఈ వీడియో. షార్ట్ వీడియో పెట్టినప్పుడే నేను చేస్తానని అనుకున్నాను, కానీ చేయలేకపోయాను ఫ్రెండ్స్. కొంచెం వేరే నాకు వర్క్ ఉండి దానివల్ల నేను చేయలేకపోయినాను వీడియో. ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంట్లో ఉండి కనెక్షన్ ఎలా ఇవ్వాలి, ఎలా చేసుకోవాలి అని చెప్పని తెలియని వాళ్ళకు ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. ఇలాగే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చేసుకుంటేనే మీకు అంటే ఐడియా ఉంటుంది. ఈ వీడియో చూసుకుంటూ చేసుకోవచ్చు మీరు ఇంట్లోనే ఉండి. కొన్ని బోర్డులలో 2 3 పిన్ సాకెట్స్, 2 స్విచ్లు ఉంటాయి. దానికి కూడా ఇలాగే చేసుకోవాలి. 3 3 పిన్ సాకెట్స్, 3 స్విచ్లు ఉంటాయి. దానికి ఇలాగే చేసుకోవాలి. సాకెట్స్, స్విచ్లు ఉన్న వాటికి ఇలాగే వైరింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి న్యూట్రల్ కనెక్షన్ ఇచ్చుకోవాలి. ఇప్పటిదాకా ఫేస్ కనెక్షన్ ఇచ్చాం కదా, ఇప్పుడు న్యూట్రల్ కనెక్షన్ ఇచ్చుకోవాలి. వైర్ పెట్టుకొని టైట్ చేసుకోవాలి. ఎందుకంటే లూజ్ కనెక్షన్ ఉంటే ఆ స్పార్క్ అనేది వస్తుంది అన్నమాట. మనం ఏదైనా ప్లగ్లో ఏదైనా చార్జర్ కానీ ఏదైనా మిక్సీ కానీ ఏదైనా పెట్టినప్పుడు ఏమవుతుందంటే స్పార్క్ వస్తూ ఉంటుంది, లూజ్ కాంటాక్ట్ ఇట్లా ఉన్నప్పుడు. ఇలా చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి మళ్ళీ ఒక న్యూట్రల్. ఇక్కడ 2 సాకెట్లకు ఇచ్చాం కదా, ఇప్పుడు ఈ 2 సాకెట్లకు కూడా ఇవ్వాలి సేమ్ అదే విధంగా. అంటే వీటి మీద మనకు సాకెట్స్ మీద ఎన్ అని చెప్పని సింబల్ ఉంటుంది ఒకటి. ఆ సింబల్ ఎన్ అని ఉన్న కాడనే ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఎల్ అని ఉన్న కాడ ఫేస్ కనెక్షన్ ఇచ్చుకోవాలి. ఎన్ అని చెప్పని ఉన్న కాడ న్యూట్రల్ కనెక్షన్ ఇచ్చుకోవాలి. మళ్ళీ ఒక వైర్ లూపింగ్ కొట్టుకొని అక్కడి నుంచి మళ్ళీ మనం ఇక్కడ దాకా తీసుకోవాలి. మళ్ళీ ఆ 2 సాకెట్లకు ఇచ్చాం కదా, ఇప్పుడు ఆ 2 సాకెట్ల నుంచి మళ్ళీ ఈ 2 సాకెట్లకు మనకు కనెక్షన్ కావాలి కదా, దాని కొరకని ఈ 2 వైర్ల నుంచి మళ్ళీ ఒక వైర్ తీసుకొని 2 సాకెట్ నుంచి మళ్ళీ ఒక వైర్ తీసుకొని
ఇందాక ఈ 2 వైర్లకు కలిపాం కదా, ఆ 2 వైర్లకు మళ్ళీ ఒక వైర్కు జాయింట్ చేయాలన్నమాట. జాయింట్ చేసి అందులో పెట్టేసేయాలి. అందులో పెట్టేసిన తర్వాత అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ కనెక్షన్ మొత్తం ఒప్పుడు అయిపోయింది. ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మీకు చాలా సింపుల్గా అర్థమవుతుంది, ఈజీగా ఉంటుంది మీకు. ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి, ఇక్కడ నుంచి లూపింగ్ కొట్టుకోవాలి. ఇలా ఫేస్ వైర్ను లూపింగ్ కొట్టుకున్న తర్వాత న్యూట్రల్ అనేది మనకు ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి లూపింగ్ కొట్టుకోవాలి. న్యూట్రల్ కూడా సేమ్ అదే విధంగా లూపింగ్ కొట్టుకున్న తర్వాత మనం ఫేస్ కనెక్షన్ బయటకు మనం 2 వైర్లు వదిలేసేయాలి. వదిలేయడానికి మనం ఇందులోకి ఫేస్ న్యూట్రల్ కావాలి కదా, దానికోసం మనం ఒక 2 వైర్లను తీసుకోవాలి. ముందుగా ఒకటి రెడ్ వైర్ తీసుకుందాం. ఫేస్కు రెడ్ వైర్ తీసుకొని పెట్టేసుకుందాం. తర్వాత న్యూట్రల్ వైర్ పెట్టేసుకోవాలి. న్యూట్రల్కు ఎప్పుడైనా కానీ బ్లూ వాడినా నడుస్తుంది, వేరే ఏ కలర్ కోటింగ్ వాడినా నడుస్తుంది. కానీ ఫేస్కు మాత్రం రెడ్ వైర్ మాత్రమే వాడాలి. రెడ్ వైర్ ఇక్కడ ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్, స్విచ్లకు కిందికి. ఇది ఫేస్ అన్నమాట. ఫేస్ అనేది ఇలా కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసుకొని ఇలా ఫిట్ చేసుకోవాలి. ఫిట్ చేసుకున్న తర్వాత ఈ 2 వైర్లు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, న్యూట్రల్, ఇది ఫేసు. ఈ 2 వైర్లు, ఈ 2 వైర్లు అనేది మనం మళ్ళీ బాక్స్ నుంచి బయటకు వదిలేసుకోవాలి. ఇలా బాక్స్ ఫిట్ చేసుకుంటాం కదా, ఆ బాక్స్ నుంచి బయటకు వదిలేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ 2 వైర్లను ఇలా జాయింట్ చేసి బాక్స్కు ఒకటి హోల్ చేసుకోవాలి. ఇలా ఇలా హోల్ చేసుకొని ఈ హోల్ నుంచి 2 వైర్లు బయటకు తీయాలి. బయటకు తీసి పెట్టుకోవాలి. ఎందుకంటే మనం కట్ చేసుకునే దానికంటే ఇట్లా హోల్ చేసి తీసుకోవడం మంచిగా నీట్గా ఉంటుంది. వర్క్ అనేది మంచిగా నీట్గా కనిపిస్తుంది. బోర్డు కూడా నీట్గా కనిపిస్తుంది మనకు. మొత్తం కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, లైక్ కూడా చేయండి. మీకు ఏమన్నా డౌట్స్ కూడా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలా ఫిట్ చేసుకొని పెట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈజీగా చేసుకోవచ్చు. మీ ఇంట్లో మీరు కూర్చొని మీకు అవసరం ఉన్నప్పుడు చేసుకోవచ్చు. ఇలాంటి వీడియోలు మంచి వీడియోలు పెడతాను ఫ్రెండ్స్. మీరు నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.